ఒక వ్యక్తి ప్రయాణమే వెళ్తా ఉంటున్నాడు. ప్రయాణమే వెళ్తా రోడ్లో చౌరస్తా దగ్గరికి వచ్చాడు. 4 రోడ్ల కలయిక దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ ఒక ముసలాయన కూర్చొని ఉంటే, అయ్యా దొరా నేను ఎటుపోవాలా అని అడిగాడంట. అంటే అప్పుడు ఆ ముసలాయన ఈయన చూసి అన్నాడంట, నువ్వు ఏ ఊరికి వెళ్దాం అనుకుంటున్నావు అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఈయన అన్నాడంట, బేసికల్గా నేనేం డిసైడ్ చేయాలి, ఊరికే వచ్చాను అన్నాడంట. అప్పుడు ఆ ముసలాయన అన్నాడంట, అట్లయితే నువ్వు ఏ రోడ్డుకి వెళ్ళినా ఒకటే, ఎందుకంటే నీ గురి గమ్యము డిసైడ్ కానప్పుడు నువ్వు ఎడిపోతే ఏం పెద్ద ఫరక్ పడేది ఉంది, ఎడిపోయినా ఒకటే. సో యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ అ గోల్. నీకు ఒక గురి అనేది చాలా అవసరం. కాబట్టి క్రైస్తవ జీవితానికి కూడా ఒక గురి ఉంది. ఒక వ్యక్తి బిజినెస్ మొదలు పెట్టాడంటే దాని వెనకాల ఒక గురి ఉంటుంది. ఒక వ్యక్తి హోటల్ మొదలు పెట్టాడంటే దాని వెనకాల ఒక గురి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ క్యాంప్ పెట్టాలంటే దాని వెనకాల ఒక గురి ఉంటుంది. ప్రతి దానికి ఒక గురి ఉంటుంది. నువ్వు ఒక కోర్స్ జాయిన్ అయ్యాలంటే గురి ఉంటుంది. అట్లా క్రైస్తవ జీవితానికి గురి ఏంటి? వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితానికి అసలు మేజర్ గురి ఏంటి? ఈ విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వద్దాము మత్తయి సువార్త 6వ అధ్యాయానికి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మాథ్యూ, the gospel written according to Matthew and chapter 6 and verse 33. But seek చదువు 6:33. కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించు. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Martin Luther, one of the greatest reformers of Christian world కి ఒక చాలా శ్రేష్టమైన దేవుడిస్తా వచ్చిన ఒక అద్భుతమైన వరం. ఈయనని ఒక దినాన్ని అడుగుతా వచ్చారు, వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్? నీ జీవితానికి నీకుంటున్న చివరి గురి ఏంటి అని అంటే ఆయన లాటిన్ భాషలో చెప్తా వచ్చాడు, కారం డేయో అని చెప్తా వచ్చాడు. కారం డేయో అంటే ఏంటంటే, ఐ వాంట్ టు లివ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ప్రతి క్షణం దేవుని ముఖం ఎదుట నివసించాలి, దేవుని ముఖం ఎదుట బ్రతకాలి. ఇదే నా కోరిక. ఈరోజు ఇక్కడ మన వాతావరణం చాలా వేరు. నువ్వు పొద్దున్న లేవగానే నీకు ఎదురొచ్చిన వాళ్ళందరూ ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారా, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ తమ్ముడా అని మాట్లాడుతూ ఉంటారు. చక్కగా భోజనం ముందు ప్రార్థన, ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ప్రార్థన, సెషన్స్ మీద సెషన్స్, వాక్యము, ఆ తర్వాత సోషల్ మీడియా మీద ఉండడానికి టైం కూడా ఉండట్లేదు. కూర్చున్న తర్వాత వాక్యాలు వింటున్నాము, పాటలు వింటున్నాము. ఇదంతా బాగుంది. కానీ రేపు నువ్వు మళ్ళీ హైదరాబాద్కు నీ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత, నీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఈ వాతావరణం ఉండదు. మళ్ళీ అదే పాత బోతులు, మళ్ళీ అదే పాత ఫ్రెండ్స్, మళ్ళీ అదే పాత వాతావరణం, మళ్ళీ అదే పాత చెత్త పరిస్థితులు. అయితే రిమెంబర్, నో క్యాంప్ కెన్ చేంజ్ ఎనీబడి, ఓన్లీ జీసస్ కెన్ చేంజ్. ఏ క్యాంప్ ఎవరిని మార్చదు. క్యాంపులో యేసు పరిచయం, యేసుని తీసుకెళ్తే తప్ప నీ మార్పుకి రెండో కారణం లేదు. దేర్ ఇస్ నో second contemplation or anticipation towards any person or any occurrence except the person, the work of the Lord Jesus Christ. యేసు ప్రభువారి వ్యక్తిత్వం, యేసు ప్రభువారు ఏం చేశారో, ఇది తప్ప మనల్ని మార్చగలిగింది ఏది లేదు. మార్టిన్ లూథర్ చెప్తా వచ్చిన ఆ మాటనే తూకిగా చూసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. లివింగ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ముందు ఫ్యామిలీ రిట్రీట్లో కూడా పంచుకుంటా వచ్చారు. మనం చాలాసార్లు వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ బిహేవియరల్ చేంజ్. క్రైస్తవత్వము అని అనగానే మనం ఏమనుకుంటామంటే, మనం ఇలా మాట్లాడాలి, మనం ఇలా నడవాలి, ఇలా ఉండాలి. నో 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 నో, గాడ్ ఈజ్ నాట్ ఆఫ్టర్ బిహేవియరల్ చేంజ్. నువ్వు బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటి తెలుసా? సీక్ ye first his kingdom, his righteousness. His righteousness is different from our righteousness. మన నీతి ఏంటి తెలుసా? అందుకనే యేసు ప్రభువారు ఈ 7 శాపనార్థాలు ఫరిసేయులు, సద్దుకాయులు, ప్రధాన యాజకుల మీద, ధర్మశాస్త్ర ఉపదేశకుల మీద మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పెడతా ఆయన చెప్తా ఉంటాడు, దే డూ దేర్ రైచస్ డీడ్స్ ఫర్ మెన్ టు సీ. They practice all their righteous deeds for men to see. మానవులు చూడడానికి, చుట్టూండే ప్రజలు చూడడానికి వాళ్ళ ధర్మ కార్యాలని, వాళ్ళ నీతి కార్యాలని అన్ని చేస్తూ ఉంటారు.
అది నాన్న నేను గుంటూరు జిల్లాలో ఒక ఊరికి మినిస్ట్రీ కోసం వెళ్ళాను. మినిస్ట్రీ కోసం వెళ్తే అక్కడ ఆ సేవకుని కొడుక్కి 3rd ఫ్లోర్ మీద ఒక పెంట్ హౌస్ రెంట్కి తీసుకున్నారు. అక్కడ చదువుకుంటాడంట ఆ పిల్లోడు, ఇంటర్మీడియట్ పిల్లోడు. ఇంకా నేను అక్కడికి వెళ్ళాను, 3rd ఫ్లోర్ పైకి ఎక్కాను. అక్కడ నాకు ఉండడానికి విడిది గదిలాగా నాకు ఇష్టం వచ్చారు. సో అక్కడ పడుకున్నాను. ఇంకా ప్రయాణం అయిపోయాను కాబట్టి ప్రయాణమై వెళ్ళేందుకు టైర్డ్ అయిపోయి పడుకోగానే వాడు వచ్చి తలుపు కొట్టగానే ఇప్పుడు ఎట్లుంటుంది వాక్యం చెప్పడానికి 3 రోజులు స్పెషల్ స్పీకర్గా పిలిస్తే నిద్రపోతా ఉంటే ఆ పిల్లోడు ఏమనుకుంటాడు అనుకొని చెప్పి ఇంకా ఎందుకు వచ్చాడు వీడియో నసుక్కుంటా తిట్టుకుంటా బైబిల్ తీసి జిప్ తీసి అట్లా తెరిచి పోయి తలుపు తీశాను. అంటే చూడగానే బైబిల్ చదువుకుంటున్నాడు అన్న అని అనుకోవాలని నేను బైబిల్ పెట్టి తలుపు తీశాను. తలుపు తీయగానే వాడు వచ్చి కొంచెం ఫిజిక్స్ బుక్ తీసుకెళ్ళాలి అన్నాడు. వచ్చాడు, ఫిజిక్స్ బుక్ తీసుకొని వెళ్ళిన తర్వాత పోయాడు రా బాబు అనుకుని బైబిల్ పక్కన పెట్టా. మళ్ళీ పడుకోగానే మళ్ళీ తలుపు కొట్టాడు. మళ్ళీ వచ్చాడు అనుకోని మళ్ళీ బైబిల్ తీసి పెట్టా. వాడు కెమిస్ట్రీ బుక్ తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ నేను బైబిల్ చదువుతున్నా అని వాడికి చూపిస్తున్నా, వాడు నేను తెగ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతున్నాను నాకు చూపిస్తున్నాడు. వాడు చదవట్లే, నేను చదవట్లేదు. దాని తర్వాత మళ్ళీ పడుకునేటప్పటికి ప్రభు నాతో మాట్లాడుతుంటాడు. ఇంతకీ నువ్వు ప్రార్థన చేస్తావు ఎవరికి తెలియాలి. ఫర్ వర్షిప్ అండ్ ప్రేయర్ గాడ్ ఈస్ ది ఓన్లీ ఆడియన్స్. ప్రార్థనకి ఆరాధనకి దేవుడు ఒక్కడే ఆడియన్స్, దేవుడు ఒక్కడే వినాలి. ఇంకెవరు వినకపోయినా పర్లేదు, ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు. స్పిరిట్ అండ్ ట్రూత్, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ టు అండర్స్టాండ్ బోత్ ఆఫ్ దెమ్. దేవుడు ఒక్కడికి ఈ రెండు అర్థమవుతూ ఉంటాయి. ఇంకా వెంటనే నేను తీర్మానం తీసుకుంటూ వచ్చాను, ప్రభా నేను ఇంకోసారి ఆ పిల్లడు వస్తే డైరెక్ట్గా చెప్తా, ఇదిగో నేను నిద్రపోతున్నాను, వాళ్ళు ఓపెన్ పెడతా, నీకు కావాల్సిన పుస్తకాలు అన్ని సబ్జెక్టులు. గంటలో ఫిజిక్స్ అయిపోయినట్టు ఇంతలో పుస్తకం తీసుకెళ్ళాడు సార్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చి అన్న అంటే, ఇదిగో బాబు నేను టైర్డ్ అయిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నేను తలుపు ఓపెన్ పెడతా, నీకు ఎన్ని పుస్తకాలు కావాలో అన్ని పుస్తకాలు తీసుకెళ్ళు అని అన్న. నిద్రపోయా, వాడు ఒకసారి కూడా రాలే. బెట్టికి మనం కొంచెం ప్రాసెస్ లేట్ ఉన్నట్టు బెట్టికి మనము ఓకే సరే కొన్నిసార్లు మనము ఎవరికో చూపించాలనే హడావుడి చేస్తూ ఉంటాం. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యానని చెప్పాను కదా, కెమిస్ట్రీ ఫెయిల్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చి మా ఫ్లాట్స్లో ఉంటాం. మా ఇంటి పక్కన ఇంకో పాప ఉంటుంది, ఆమె కూడా నా బ్యాచ్మేటే. ఆమెది కూడా కెమిస్ట్రీ ఎగిరింది. ఇంకా ఆమెకి నాకు పెద్ద కాంపిటీషన్. అంటే మనం చదవం, ఆమె చదువుతుంది. ఆమె చీటీలు కాపీ కొడుతుంది, మేము టెక్స్ట్ బుక్ నుంచి కాపీ కొడతాం అంతే. కానీ ఆమెతో నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పొద్దున్నే 5 గంటలకు లేచి బయట బాల్కనీకి వచ్చి లైట్ వేసుకొని పుస్తకం తీసి చదువుతూ ఉంటుంది. మా ఇంట్లో మా డాడీ చూడరా ఆడపిల్ల చదువుతుంది నేనేంటి చూడు ఆడపిల్ల చదువుతుంది, నువ్వు లే చదువు అంటే. ఆమె కూడా ఎట్లా చదువుతుంది తెలుసా, గట్టిగా చదువుతుంది. వాట్ ఈజ్ ఫిజిక్స్, వాట్ ఈజ్ ఫిజిక్స్, వాట్ ఈజ్ ఫిజిక్స్ ఈజ్ వాట్ ఈజ్ ఫిజిక్స్ 3 సార్లు ఓ రోజు పిలిచి ల్యాబ్ పట్టించారు. మర్యాదగా సెకండ్ రూమ్ లో కూర్చొని నెమ్మదిగా చదువు, బయట లైట్ కనిపించినా వాయిస్ వినిపించినా ఉండవు అని చెప్పేటప్పుడు ఆ రోజు నుంచి మ్యూట్ అయిపోయింది. ఇంకా సరే ఇద్దరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఎదురొచ్చింది. ఆ పాప ఎదురొచ్చి ఏమైంది, నేను అన్ని పాస్, నీ సంగతి నేను అన్ని పాస్ అంట. సరే ఎక్కడితో బాగానే ఉంది. ఇన్స్టెంట్ ఎగ్జామ్ కట్టుకున్నాం ఇద్దరం. సరే ఇంకా మామూలుగా మెయిన్ ఎగ్జామ్ రాసినప్పుడు అందరూ ధైర్యంగా వెళ్తూ ఉంటారు కదా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళరు. కాబట్టి ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి నిదానంగా నేను చెట్టు కింద ఉన్నాను. ఎవరు కనపడకుండా ఒక మూలలో కూర్చొని ఉన్నా. అందరూ వెళ్ళిపోయి కూర్చొని 10 నిమిషాలు లేకపోతే ఏమైతుంది అంటారా, ఇన్స్టిట్యూట్ రాసేది ఉంది అని. ఇంక 10 నిమిషాల తర్వాత పోదామని చెప్పి ఆగిన తర్వాత అలా చూస్తూ ఉంటే వీళ్ళ డాడీ ఏమని తీసుకొని వచ్చాడు. పోయిందా ఇంటికి రాని కాదు చెప్తా. సరే లోపలికి అయిపోయిన తర్వాత ఇంకా నేను లోపలికి వెళ్ళి నా రూమ్ నెంబర్ ఎక్కడో చూసుకొని వెళ్ళి కూర్చొని చూడగానే పక్కనే నీది బాలే. నువ్వు ఎవరినో ప్లీజ్ చేయాలనుకుంటున్నావు ప్రియుడా. దేవుని ముఖము ఎదుట బ్రతకడం అంటే నేను ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను రక్షించిన నా విమోచకుడిని ప్లీజ్ చేస్తే చాలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్.
అందుకనే ఆ అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు, నేను ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టు వాడనైతే ఐఎమ్ నాట్ అ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ప్రభు దాసుడని కాను. ఇఫ్ ఐ ప్లీజ్ మ్యాన్. ఒక వ్యక్తి ఎప్పుడన్నా తన జీవితంలో ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు, వెనక్కి వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రభు ఎంత బతకట్లేదు. హీఈస్ నాట్ లివింగ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్. Martin Luther said, I want to live before the face of God. నేను దేవుని ముఖం ఎదుట బ్రతకాలి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఈ 4 మాటలు ఒకవేళ నువ్వు రాసుకుంటే కూడా బాగుంటుంది. కోరం డేయో అంటే దాని అర్థం లివింగ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దాని ఎక్స్టెండెడ్ కొంచెం ఎలాబరేట్గా చెప్తున్నా. లివింగ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, under the authority of God, for the glory of God. దేవుని ముఖం ఎదుట బ్రతికేవాడు, దేవుని సన్నిధిలో బ్రతికేవాడు, దేవుని అధికారం కింద బ్రతికేవాడు, దేవుని మహిమ కోసం బ్రతికేవాడు. ఇలాంటి వ్యక్తిని నువ్వు పట్టుకొని 44 ఇంట్లో పెట్టు, పాపం చేయడు. ఇలాంటి వానికి సొదొమ ఆస్తంతా తెచ్చివ్వు, చెప్పుల వారేనను నూలు పోగేనని తీసుకొని చెప్పగలడు. ఇలాంటి వాడిని చెరసాల్లో పెట్టి 2 సంవత్సరాలు పెట్టి చిన్న లంచమే వదిలేస్తా అని ఫేలిక్స్ లాంటి వాడు అడిగినా, నేను లంచం ఇవ్వను, జీవితాంతం చెరసాల్లో ఉండిపోతానని అనగలిగిన వాడు. ఇలాంటి వాడిని అహాబ్ అనే రాజు ముందు నిలబెట్టి ఆయనకు నచ్చినట్టు 2 మాటలు చెప్పరాదు, నీ పొజిషన్ చాలా బాగుంటుందంటే, నీ భార్యను కుక్కలు తింటాయి, నీ భార్య రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీకు కూడా ఇదే ఆశీర్వాదం ఇస్తున్నా, నేను రాజీ పడను. రాజు హేరోదు ఎవరినో పెళ్లి చేసుకుంటే నీకేంది ఆ ప్రాబ్లం? అది చేసుకున్నవాడికి ప్రాబ్లం లేదు, చేసుకున్న ఆమెకు ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు ఊర్లో, నీకెందుకు ప్రాబ్లం అంటే నేను ఇంతే మాట్లాడతా. నీ మెడ కోసేస్తారు, కోసే కారం డేయో దేవుని ముఖం ఏట బ్రతుకుతా. ఐ డోంట్ కేర్ వాట్ మ్యాన్ థింక్స్ అబౌట్ మీ. ప్రియుడా, దిస్ ఈస్ ది అల్టిమేట్ రేస్ దట్ వీ హ్యావ్ టు రన్. ఎందుకు అనంటే సేవకుడికి భయపడి, సేవకురాలకు భయపడి, వాళ్ళకి భయపడి, సండే స్కూల్ టీచర్కి భయపడి, తల్లిదండ్రులకు భయపడి, లేకపోతే సమాజానికి భయపడి, ఇంప్రెషన్కి భయపడి, చర్చ్ ఇమేజ్కి భయపడి, కాలేజ్ ఇమేజ్కి భయపడి, ఇలా ఇమేజ్లకి భయపడేవాడు ఏదో ఒక చోట హీ విల్ ఫైండ్ ఏ సూటబుల్ ఫీజబుల్ ఇంక్యుబేటర్ టు బి ఏబుల్ టు సిన్. ఈ అందరికీ భయపడేవాడు ఏదో ఒక క్వార్టర్, ఏదో ఒక కోన దొరుకుతుంది, ఎవ్వరూ దొరకని స్థలం వాడికి దొరుకుతుంది, అక్కడ వాడు పాపం చేసుకుంటాడు. దేవునికి భయపడేవానికి ఆ స్థలం దొరకదు, ఎందుకంటే ఆయన లేని స్థలం లేదు. 139 కీర్తన చెప్తా ఉంటుంది, ఆకాశం నీకు ఎక్కిపోయినను నీవు అక్కడ ఉన్నావు, సముద్రం అవతలకు వెళ్ళిపోయినా నువ్వు అక్కడ, పాతాళమున దిగిపోయినను అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఆమ్నిప్రెజెంట్ గాడ్. కాబట్టి ఈ దేవుడిని తప్పించుకొని నేను ఉండలేను. ఈరోజు వీ హ్యావ్ టు కమ్ ఇన్ టు దిస్ అండర్స్టాండింగ్, లార్డ్ ఐ వాంట్ యోర్ రైచియస్నెస్, నాట్ అ బిహేవియరల్ చేంజ్. నా లోపల నా స్వభావం మారాలి. ఏంటి ఆ స్వభావం మారడము అని అంటే, జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. ఇది మనందరికి బాగా తెలిసిందే, కానీ ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ సాల్వేషన్ ఊరికే అలా చెప్పి ముందుకెళ్తాను. ఆదాం పాపం చేశాడు, అది ఆదాం పాపం, నాకెందుకు వచ్చింది? నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయినట్ట కాదు. అట్లా ఆదాం పాపం చేశాడు, నేను ఎందుకు పాప అవుతా? ఎందుకు పాప అవుతానంటే, ఆదాం పాపం చేసేటప్పుడు నేను ఆదాంలో ఉన్నా కాబట్టి. మీరు ఆదాంలో ఉన్నారా అంకుల్? ఒకవేళ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ పెళ్ళి కాకుండా చచ్చిపోయింది అనుకో, నేను ఉంటానా? మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ పెళ్ళి కాకుండా చచ్చిపోయారు, నేను ఉంటానా? ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మలో నేను ఉన్నానంటే తప్పు కాదు. సరే, నేను తనలో ఉన్నాను కాబట్టి ఆమె పెళ్ళి కాకముందు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా ఆమెలో. అట్లా వెనక్కి వెళ్తే నేను ఆదాంలో ఉన్నా. ఒకవేళ నేను ఆదాంలో లేకపోతే నేను మనిషిని కాదు. ప్రతి కుక్క దేవుడు కుక్కలు తయారు చేశాడు, పిల్లలు తయారు చేశాడు, ఎలుకలు తయారు చేశాడు, ఇవన్నీ తయారు చేశాడు కదా.
సో ఫస్ట్ కుక్కకి ఆదాం అంటే పేరు ఫీల్ అవ్వదు, ఫస్ట్ కుక్కకి అంటే మన కోసం ఆదాం కుక్క అనుకుందాం, ఫస్ట్ పిల్లి ఆదాం పిల్ల అనుకుందాం, ఫస్ట్ మనిషి ఆదాం అనుకుందాం. సో ఈరోజు నువ్వు చూసే ప్రతి బ్రీడ్, ప్రతి బ్రాండ్, ప్రతి ఊరు కుక్క, ప్రతి యూకే కుక్క, ఏదైనా తీసుకో, ఇవన్నీ ఆదాం కుక్క నుంచి వచ్చాయి, ఆ మెయిన్ కుక్క నుంచి వచ్చాయి. ఒకవేళ ఆ కుక్కను తయారు చేసినప్పుడు ఆ కుక్క చచ్చిపోతే ఒక్క కుక్క ఉండేది కాదు, ఈ కుక్కలన్నీ ఆ కుక్కలు ఉన్నాయి. అట్లానే అందుకనే అన్ని కుక్కలు మొరుగుతాయి. ఏ బ్రాండ్ ఏ బ్రీడ్ అయినా తీసుకో, కుక్కలు పాడవు, మొరుగుతాయి. ఎందుకంటే ఒకే ఆదాం కుక్క నుంచి వచ్చాయి. అట్లానే మనమందరం కూడా పాపం చేసినప్పుడు ఆదాంలో ఉన్నాం. వి వేర్ ఇన్ యాడమ్ వెన్ యాడమ్ సిన్డ్. ఆదాం చేయి చాపేటప్పుడు ఆదాంలో ఉంటున్న మనం కూడా చేయి చాపాం. ఆదాం తింటా ఉన్నప్పుడు మనం కూడా ఆదాంతో పాటు తిన్నాం. ఆదాం దేవుడిని వద్దనుకున్నప్పుడు మనం కూడా ఆదాంతో పాటు దేవుడిని వద్దనుకున్నాం. వెన్ యాడమ్ హేటెడ్ గాడ్, వి ఆల్సో హేటెడ్ గాడ్ ఇన్ యాడమ్. కాబట్టి we are not sinners because we sin because we are sinners. మనము పాపం చేసినందుకు పాపులం కాదు, మురిగినందుకు కుక్క అవ్వదు, అది కుక్క కాబట్టి మురుగుతుంది. మామిడి పండు ఇచ్చినందుకు మామిడి చెట్టు అవ్వదు, అది మామిడి చెట్టు కాబట్టి మామిడి పండు ఇస్తుంది. అట్లానే నేను ఎందుకు పాపం చేస్తాను అని అంటే, నేను బేసికల్గా ఒక పాపిని కాబట్టి పాపం చేస్తా. చాలాసార్లు చాలామంది పిల్లలు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసి అంటారు, ఓ దే ఆర్ లైక్ ఏంజల్స్ అంటారు, వాళ్ళు దేవదూతలాగా ఉన్నారంటారు. ఒక బోధకుడు ఇలా చెప్తా వచ్చాడు, దే ఆర్ంట్ ఏంజల్స్, దే ఆర్ వైపర్స్ అండ్ డైపర్స్ అంట. డైపర్లు వేసిన పాములు అంట వీళ్ళు. ఎందుకు తెలుసా? చిన్న పిల్లోడు పుట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏడుస్తాడు. ఏడిసేటప్పుడు అమ్మ వచ్చి ఏం కావాలంటే, నేను చెప్పను, నువ్వే తుక్కొని తీసుకురా నాకు అది చెప్పడు. ఏడుతూ ఉంటాడు అంతే. అమ్మ నాన్న డాక్టర్ నర్సు అందరూ ఒకటి అయిపోయాడు, ఏం కావాలో అని ఎతికి తీసుకొని వస్తాడు. ఇది కాదు మరి ఏంటంటే నాకు కూడా తెలియదు, మీరే ఎత్తుక్కోవాలి. వాడు ఏడుస్తూ ఉంటాడంతే, ఏళ్తాడు. వాడు పుట్టడం ఏళ్ళడం మొదలు పెడతాడు, నాకు నచ్చింది జరగాలి. వాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మమ్మ తాత, ఆ తర్వాత అమ్మ నాన్న అన్న అక్కలు వీళ్ళు ఎంతమంది ఉన్నా ఏ ఒక్కళ్ళ కాన్సన్ట్రేషన్ కొంచెం అట్టిట్టు తిరిగిందంటే ఎత్తుతాడు రాగం. అందరు వాడినే చూడాలి, వాడి గురించే మాట్లాడాలి, ఫోకస్ అంతా వాడే. పుట్టడం ఇంటిని శాసిస్తాడు. ఇది పాపి. వాళ్ళంతా చిన్నపిల్లలు దేవుడు చిన్నగా ఎందుకు పుట్టిస్తాడు తెలుసా? ఎందుకు పెద్ద పిల్లలు ఒకేసారి పుట్టరు అంటే, ఒకవేళ ఆ చిన్న పిల్లోడు కనుక పెద్దోడుగా పుట్టాడు అనుకో, వాడు పుట్టడం అమ్మ నాన్న చంపేస్తాడు, అంత కోపంతో పుడతాడు. అందుకని చిన్న పిల్లల్ని పుట్టిస్తాడు. దేవుడు అంత అందంగా ఎందుకు పుట్టిస్తాడు తెలుసా? లేకపోతే అమ్మ నాన్న ఆయన చంపేస్తారు, అందుకని వాళ్ళు అందంగా పుడతారు. వి ఆర్ బేసికలీ సిన్నర్స్ బికాస్ వి సిన్డ్ ఇన్ యాడమ్. ఇప్పుడు స్వభావ సిద్ధంగా ఈ ఏళ్ళు ఈ వ్రేళ్ళు ఆదాం నుంచి వచ్చాయి, ఈ చెవులు ఆదాం నుంచి వచ్చాయి, ముక్కు కళ్ళు నోరు అన్నీ ఆదాం నుంచి వచ్చాయి. ఆదాంలో నేనున్న, ఆదాంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు వచ్చాయి. ప్రియుడా, దీంట్లో నుంచి మంచి రాదు. నువ్వెంత ట్రై చేయి రాదు, నువ్వెంత ప్రయత్నించు రాదు, నువ్వెంత ప్రార్థించు రాదు, నువ్వెంత బైబిల్ చదువు రాదు, నువ్వెంత సేవ చేయరాదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ డిఫరెంట్. iOS ఇంకో ఫోన్లో వేయచ్చు, వేసినంత మాత్రం అది యాపిల్ అవ్వదు, అది వేరు. అంబాసిడర్ కార్లో ఫెరారీ ఇంజిన్ పెట్టచ్చు, అది ఎంత వేగంగా పోయినా అది అంబాసిడరే. అట్లా నువ్వు పాపివే. నువ్వు ఏం చేసినా రెండో ఆప్షన్ లేదు. యేసు ప్రభు దేవుడు 9 బిలియన్ మందిని చూసి ఒక్కడ మంచోడు లేడురా, మీ అందరినీ నాశనం చేసేస్తా అంటే ఒక్క మంచి ఆయన, నేను ఇటు దినం అన్నోళ్ళు చెప్తా వచ్చారు, ఒక్కడే ఒక మంచి ఆయన యేసు ప్రభు. ఆయన ఒక్కడిని చూసి తన్నంటున్నాడు, ఈయన ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినుడి. ఈయన ఒక్కడే మంచాడు, ఆయన ఒక్కడే నచ్చాడు. యేసు ప్రభు ఒక్కడే నచ్చాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. ఈరోజు నాకు విమోచన ఎందుకు తెలుసా? యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు నేను యేసు ప్రభులో ఉన్నా కాబట్టి యేసు ప్రభుతో పాటు శిలువ మీద నేను కూడా చచ్చిపోయాను. ఇదే మన విశ్వాసం ఇదే. మన వాస్తవం ఏంటంటే నేను ఆదంలో ఉన్నాను, మన విశ్వాసం ఏంటంటే నేను యేసులో ఉన్నా. When Jesus died, I died with him. When he was buried, I was buried with him. యేసు ప్రభు నేను చచ్చిపోయిన తిరిగి లేస్తాననే విశ్వాసానికి కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు
అని నమ్ముతాను కాబట్టి. కాదు, సైతాన్ కూడా నమ్ముతాడు యేసు ప్రభు తిరిగి లేచాడని. వాడు తిరిగి లేస్తాడా? లేవడు. ఏంటి డిఫరెన్స్ అని అంటే, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు నేను యేసు ప్రభులో ఉన్నా. ఐ వాస్ ఇన్ జీసస్ వెన్ హీ రోజ్ అప్. క్రైస్తవ జీవితానికి ఇది ఒక ప్రాముఖ్యమైన పునాది. ఇట్ ఈస్ నాట్ బిహేవియరల్ చేంజ్, ఇట్ ఈస్ ఐడెంటిటీ చేంజ్. పైన అలవాట్లు మార్చుకోవడం కాదు. నేను యేసులో ఉన్నా. ఐ యామ్ ఇన్ జీసస్. I was in Jesus when Jesus died. I was in Jesus when he was buried. I was in Jesus when he rose again. I am in Jesus when he is sitting on the throne. Ephesians 1:3 ప్రకారం, 2:4-5 ప్రకారం. ప్రియుడా, యేసులో మనమున్నాము అనేది గ్రహించాలి. ఇది గ్రహించినంత కాలం నువ్వెన్ని డెసిషన్స్ తీసుకో ఈ యూత్ క్యాంప్లో, మ్యాక్సిమం 2 వీక్స్, ఆ తర్వాత నీ డెసిషన్స్ అన్నీ నువ్వే ఎరగొడతావు. ఇది గ్యారంటీ. రోజుకి 3 సార్లు ప్రారంభం చేయాలని అనుకుంటావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రోజులకు ఒకసారి కూడా చేయవు. నిజం. అస్సలు పోర్నోగ్రఫీ చూడకూడదు అని తీర్మానం తీసుకున్నావేమో ఈ క్యాంప్లో. నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత ముందు చూడనంత చూస్తావు. ఎందుకు తెలుసా? మామూలుగా ఇది వేసుకుంటారు కదా, నల్లబట్టలు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత వాళ్ళు 40 రోజులు తాగరు, ఆ తర్వాత భార్య దగ్గరికి పోరు, అది చేయరు, ఇది చేయరు. 40 రోజులు అయిపోయిన తర్వాత చక్రవడ్డీతో పాటు కలిపి మొత్తం 2 రోజుల్లో దించేస్తారు. ప్రియుడా, యూత్ క్యాంప్ కూడా అంతే. కుక్క కేసు చైన్ లాంటిది. నువ్వు ఎన్ని రోజులు కడితే అన్ని రోజులు అక్కడే ఉంటుంది అది. అందుకే మీరు దారిని చూడండి, అన్నిటికీ ఏదో ఒకటి వేసి కట్టారు. ఎందుకు? మనలాంటి ఎవరైనా తీర్థ పిచ్చుకలు ఎగిరిపోతాయని. ఎన్ని సంవత్సరాలను పెట్టు, అవి అక్కడే ఉంటాయి, మళ్ళీ రావు. ఇది మన నైజం. డోంట్ థింక్ దట్ యూ కెన్ చేంజ్. యూ కెన్ నాట్ చేంజ్. నువ్వు మారలేవు, నీ వల్ల కాదు. యూత్ క్యాంప్ నిన్ను మార్చదు, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ నిన్ను మార్చదు, ఇంకా ఏ కాన్వకేషన్ నిన్ను మార్చదు, ఏ VBS నిన్ను మార్చదు, ఏ సండే స్కూల్ నిన్ను మార్చదు. అంటిల్ యూ కమ్ ఇన్ టు క్రైస్ట్. యేసులోనికి వచ్చే వరకు నీలో మార్పు ఉండదు, నువ్వు మారలేవు. ఎవడు మారలేడు కాబట్టి ఆయన మన కొరకు వచ్చాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. గివ్ అప్ ట్రయింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీ శక్తితో నువ్వు చేయడం మానేసాయి. ఎందుకు తెలుసా? దేవుడికి అసహ్యమైంది శరీరం. నేను ఈ విషయం చాలా లేట్గా నాకు అర్థమైంది రోమిలికి రాసిన పత్రిక చదువుతూ ఉంటే. ఏంటి తెలుసా? నేను మోహపు చూపులు ఒకవేళ చూశాను అనుకో, దేవుడు అంటాడు, ఛీ పాపి నువ్వు చూసావు అంటాడు. ఒకవేళ నేను కనుక చాలా ట్రై చేసి నేను చూడకూడదు అని కళ్ళు గట్టిగా మూసుకొని అది చేసి ఇది చేసి చూడకుండా అనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఈరోజు చూడలే ప్రభా అంటే, ఛే నువ్వు నీ శరీరం వాడు పాపి అన్నట్టు పారేస్తా. చూసినా పాపి, చూడకపోయినా పాపే. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది, యెషయా 64:6 మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి పేలికలు లాంటివంట. నువ్వు ట్రై చేసి పుట్టించే రైచస్నెస్ ఆయనకి మురికి పేలికలు, చెత్త చండాలం. నువ్వు చాలా ట్రై చేసి పరిశుద్ధంగా ఉండు, ఆయన అంటాడు చే చెత్త. ఎందుకంటే దాంట్లో నువ్వు ట్రై చేసావు. ఆయనకు నచ్చేది ఒక్కడే అండి, యేసు ప్రభు. ఆయనకు నచ్చేది ఒక్క యేసు ప్రభు తప్ప ఇంకెవరు నచ్చరు. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రభా నేను చూడు చే ఎంత దరిద్రంగా ఉన్నావు అని అంటాడు. అక్కడ కూడా ఆయనకు నచ్చేది యేసు ప్రభు ఒక్కడే. యేసులో ఉన్నంతకాలమే నువ్వు బాగుంటావు. ఇది ఎట్లందంటే, ఒకవేళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి హైదరాబాద్ నుంచి మైసూర్కి ఫ్లైట్లో వస్తున్నావు. వచ్చేటప్పుడు ఎగిరి రావాలనుకున్నావు, ఎన్నిసార్లు ఎగిరినా మళ్ళీ హైదరాబాద్లోనే పడుతున్నావు. చాలా ట్రై చేసావు, 5 సంవత్సరాలు ట్రై చేసావు. ఎగురుతావు మాసప్ ట్యాంక్ నుంచి, ఏడబడతావు మాసప్ ట్యాంక్లో పడతావు, కనీసం మీది పట్టడం కూడా పోవట్లే. లాస్ట్కి ఒక ఆయన వచ్చి చెప్తాడే, ఇలా వర్కౌట్ అవ్వదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా ఇక్కడే దూకుతూ ఉంటావు, నువ్వు ఫ్లైట్ నేను తీసుకెళ్తాదంటే వావ్ అనుకొని ఫ్లైట్ ఎక్కుతా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూర్చున్న తర్వాత ఇప్పుడు ఫ్లైట్ అలా పైనుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, వీవ్ రీచ్ ది ఎయిర్ స్పేస్ ఆఫ్ మైసూర్. మనం మైసూర్కి వచ్చేసాము అని కింద చూడంగానే మహారాజా ప్యాలెస్ కనిపిస్తూ ఉంటుంది. ఓ మైసూర్కి వచ్చావు, ఇంకా నాకు ఫ్లైట్ అవసరం, తలుపు తీసి దూకేసావు అనుకో, నువ్వు కిందకి రాకముందు పైకి వెళ్ళిపోతావు. ఎప్పటి వరకు ఫ్లైట్లో ఉండాలి?
మైసూర్ ఎయిర్పోర్ట్లో దిగే వరకు ఫ్లైట్లో ఉండాలి, ఎందుకంటే ఎగిరే కెపాసిటీ నీలో లేదు. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చెప్తా ఉంటుంది, నౌ దేర్ ఈజ్ నో కాండెమ్నేషన్ టు హిమ్ హూ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతుంది తెలుసా? గతం గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడలే, ప్రజెంట్ గురించి మాట్లాడు. ఇప్పుడు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నీ ఐడెంటిటీ ఏంటి తెలుసా? యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. నిన్ను చూసి దేవుడు ఎన్నడూ మెచ్చడు, యేసుని చూసి మెచ్చుతాడు. ఆ రైచియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. మన నీతి ఎప్పటికీ ఆయన నీతే, మన అర్హత ఎప్పటికీ ఆయన అర్హతే, మన యోగ్యత ఎప్పటికీ ఆయన యోగ్యతే, మన మంచితనం ఎప్పటికీ ఆయన మంచితనమే. మనలో ఏం లేదు. యేసు నీలో ఉన్నాడు, అంతేకాదు నువ్వు యేసులో ఉన్నావు. అందుకనే పౌలు అంటున్నాడు, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. జీవించేవాడు నేను కాదు, క్రీస్తునే అందు జీవిస్తున్నాడు. యేసు ప్రభు నాలో జీవిస్తూ ఉంటున్నాడు. ఇట్స్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఈరోజు నువ్వు యేసులో ఉన్నావనే సంగతి మర్చిపోద్దు. అందుకనే కొలస్సీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి రాసేటప్పుడు చక్కటి పదం వాడుతూ ఉంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1 వచనాలు చూస్తూ వచ్చినట్లయితే, కొలస్సీ క్రీస్తు నందు, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది, టు ద చర్చ్ ఇన్ కొలస్సీ ఇన్ క్రైస్ట్. ఒక విశ్వాసకి 2 అడ్రస్లు, ఒక అడ్రస్ మైసూర్, రెండో అడ్రస్ యేసు. ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం, ఐ am here, I am also in Jesus in faith. యేసులో ఉన్నామనే సత్యం నీకు అర్థం కానంతసేపు నువ్వు ట్రై చేస్తూ ఓడిపోతావు. నువ్వు ఎట్లా ట్రై చేసావో లేదో నాకు తెలియదు, నా సంగతి చెప్తాను, నీకు అర్థమవుతుంది ట్రై చేయడం అంటే ఎట్లుంటుందో. పోర్నోగ్రఫీతో చాలా బాధపడ్డా, రక్షించబడిన తర్వాత సంగతి చెప్తున్నా. వేషధారంతో చాలా బాధపడ్డా, డబ్బులు పిచ్చితో చాలా బాధపడ్డా. సరే, బేసిక్గా నేను స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు నా మాన్స్టర్ సీనే పోర్నోగ్రఫీ. ఎప్పుడు ఏమి చూడాలి, ఏం చదవాలి, ఏం చూడాలి ఇదే పిచ్చి. ప్రారంభం చేసుకునేవాడిని, ఏడుస్తా చూసేవాడిని, నాకు ఇష్టం లేదు ప్రభా కానీ చూసేవాడిని, వద్దు ప్రభా అనేవాడిని కానీ చూసేవాడిని. ఐ వాజ్ హెల్ప్లెస్. అప్పుడు పాస్టర్ వచ్చి మా దగ్గర స్పెషల్ మీటింగ్స్ అయితే పాస్టర్ వచ్చారు. ఆయన అన్నారు, ఆయన్ని కలిసి ఆయన్ని డైరెక్ట్గా అడిగా, అంకుల్ మీకు మోహపు చూపులు ఉంటాయని అడిగా. ఆయన బెత్తరపోయి చూశాడు. మామూలుగా ఎవరైనా పాస్టర్ని కలిసి ఇట్టు అడిగితే ఎట్టుంటుంది వాళ్ళ ఫేసు? ఎవడు రాగానే ఇటు డైరెక్ట్గా అడుగుతాడు. ఇంటర్మీడియట్ పిల్లలు నేను. అంటే ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క కథ చెప్పాడులేండి. వాళ్ళు అన్నారు, అవన్నీ దాటేసాం బాబు అన్నాడు. ఆ తర్వాత సార్ నడిచేటప్పుడు ఆయన చూపులు బట్టి అర్థమైపోయింది మనకి, ముందే స్కానర్లు మనం. ఇంకోసారి వచ్చి నేను ఇంకా జయించలేదంటే, నువ్వే జయించలేదు, నీ వాకి నేనేం వింటాను, ఇంటికి వెళ్ళిపోయా. సరే, ఒక ఆయన అన్నాడు, అంకుల్ ఏం చేయాలి అంటే, ఆయన అన్నాడు బైబిల్ చదవాలన్నాడు. రోజుకి 80 అధ్యాయాలు చదివండి, 15 రోజులకు ఒకసారి బైబిల్ చదివండి. మీకు ఫ్లాష్ న్యూస్ చెప్పనా? నేను 15 రోజులకు ఒకసారి బైబిల్ చదివేటప్పుడు పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? టైం లెక్క చేయలేదు, టైం ఉంటే చేసేవాడు. బైబిల్ రీడింగ్ నన్ను మార్చలే. ఇంకో పాస్టర్ అన్నాడు, ఎక్కువ ప్రార్థన చేయాలి బాబు, బైబిల్ కంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 3 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో ఉంటాము. ప్రార్థన అంటే కంకర్రాళ్ళు తీసుకొని వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళి కంకర్రాళ్ళు అక్కడ పోసి మండు టెండలో మోకాళ్ళు దాని మీద పెడితే కోసుకొని రక్తం వచ్చేది మోకాళ్ళ నుంచి, రక్తం అలా కారేది. మండు టెండలో చేతులు ఎత్తి మోకరిస్తే సాయంకాలం సూర్యుడు దిగిన తర్వాతే చేతులు కిందకి వచ్చాడు. ఫ్లాష్ న్యూస్ ఏంటి తెలుసా? ఇంత ప్రార్థన చేసి కిందకు వచ్చి మళ్ళీ పోర్నోగ్రఫీ చూశాడు. నా ప్రార్థన నన్ను మార్చలే. ఇంకొక ఆయన అన్నారు, బాబు నువ్వు మందిరంలో అన్ని పనులు చేయాలి, ఎవరు వేరే పనులు చేసేస్తారేమో అని 7 బాత్రూమ్లు, 600 గజాల్లో మందిరం మొత్తం ఒక్కడనే ఊడ్చి తడిబట్ట పెట్టి చాపలేసి, అలా 2nd ఫ్లోర్ కూడా ఊడ్చి తడిబట్ట పెట్టి చాపలేసేవాడిని. అంటే ఇది మీకు అర్థం కావడానికి 10 మంది కలిస్తే గంట సేపు పట్టే పని ఒక్కడనే చేసేవాడిని. కానీ ఇంత పని చేసిన తర్వాత కూడా వచ్చి పోర్నోగ్రఫీ చూసాను. దీంట్లో విడుదల లేదు.
ఎప్పుడైతే రోమిలకు రాసిన పత్రిక ఏడుస్తా పిచ్చి పట్టి చదివాను, నాకు విడుదల ఇవ్వు, నాకు విడుదల ఇవ్వు, నాకు విడుదల ఇవ్వు. నాకు అర్థమైంది నేను చేసేది ఏం లేదు, యేసుప్రభు మొత్తం చేసేసాడు, ఆయన లోపల ఉండాలంతే చాలు. ఆ తర్వాత ఆ పాపం ఎట్టుపోయిందో నాకు తెలీదు, అల్లల్లల్లల్లల్ల వెళ్ళిపోతా వచ్చు. ఈరోజు ఎవరైనా పట్టుకొని ఎట్లా పోయిందన్నా అంటే బేసిక్గా చెప్పాలని నాకు కూడా తెలియదు, ఎప్పుడు పోయిందంటే బేసిక్గా చెప్పాలని నాకు కూడా తెలియదు. కానీ ఈరోజు లేదు, లేదంటే సూపర్ హ్యూమన్ బీయింగ్ ఏం కాదు, ఇప్పటికీ అదే పిచ్చుకల్లే. కానీ క్షణానికి యేసు ప్రభులో ఉన్నాననే సత్యాన్ని నమ్ముతూ ఉంటా అంతే. ఎలా తప్పించుకున్నామో తెలీదు. ఇది అయిపోయిన తర్వాత పాపం ఎటు వెళ్ళిపోయింది దేవుని కృపను బట్టి. ఒకరోజు ఒక వోల్వో బస్సులో వస్తూ ఉన్నాను, ఒక ఊరు నుంచి వస్తూ ఉంటే 2 గంటలకి నా పక్కన ఎవరు లేరు, నా ముందు బస్సు చాలా ఖాళీగా ఉంది, నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. 2 గంటలకి దాహం వేసి ఒకసారి లేసా, నీళ్ళ బాటిల్ తాగాను. ఇలా తీసుకొని తాగేటప్పుడు నా ఎదురు సీట్లో కూర్చున్న ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెత్త చూస్తున్నాడు రాత్రి 2 గంటలకి. ఆ దృశ్యం అలా కళ్ళలో కనిపించగానే పాపం పిచ్చోడు అనుకున్నా, నీళ్ళు దాగా పెట్టా, శుభ్రంగా నిద్రపోయా. లోపల ఫీలింగ్ కూడా పుట్టలే. నేను చేసిన భక్తి కాదు, యేసు ప్రభులు సిలువలో ముగిచ్చేసిన కార్యాన్ని అన్వయించుకున్నా అంతే. ఇప్పుడు మైసూర్ ట్రైన్ ఎక్కుతాం కదా, మైసూర్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వైపు పోతాం. మనం ట్రైన్ ఎక్కిన తర్వాత అందరం ట్రైన్ ఎక్కిన తర్వాత హైదరాబాద్ వైపు పోయేటప్పుడు తొయ్యండ్రా అనగానే అందరు భర్తలు పట్టుకొని హైదరాబాద్ వైపు తోస్తూ ఉంటే టీటీ వచ్చి ఏం జరుగుతుందండి ఇక్కడ అంటే, మేమందరం హైదరాబాద్ వెళ్తున్నాం సార్, ట్రైన్కి సాయం చేస్తున్నాం. సార్ ఈ బస్సు ఎర్రగడ్డకు పోతుంది సార్, ఈ ట్రైన్ ఎర్రగడ్డకు పోతుంది సార్, ఇది కాచిగూడకే పోతుంది అంటాడు. నువ్వు ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఏం చేయకూడదు. యేసు ప్రభు మొత్తం చేసిన తర్వాత మళ్ళీ నేను చేస్తా అనుకోవడం, దానికి 3 అర్థాలు. ఇగో నువ్వు సరిగ్గా చేయలే, నేను చేస్తా. రెండోది, నువ్వు ఒక్కడివే చేయగలవా, నేను చేసుకోలేనా? మూడోది, నువ్వు నాకు మాదిరి బాగా చూపించావు, ఇప్పుడు నాకు లాజిక్ అంత అర్థమైపోయి నేను చేసుకుంటా. కాదు ప్రియుడా, ఆయన మొత్తం చేసేసాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తా ఉంటుంది, క్రైస్ట్ ఈజ్ ఆర్ రైచియస్నెస్, ఆర్ హోలీనెస్, ఆర్ రిడెంప్షన్ అండ్ అవర్ విజ్డమ్. ఆయనే మన జ్ఞానం, మన నీతి, మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన అయి ఉన్నాడంట. లివ్ ఇన్ క్రైస్ట్, లెట్ క్రైస్ట్ లివ్ ఇన్ యూ. ఒక ఇరిటేట్ చేసే వ్యక్తులు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు తగలలో ఎవడు ఉంటాడు ఒకటి జీవితానికి చాలా ఇరిటేట్. ఆ మనిషిని చూడంగానే ఇరిటేషన్ లోపల నుంచి పడుతుంది. ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టాడు అబ్బా అనిపిస్తుంది. బేసికల్గా నీ గురించి కూడా ఇంకోటి అడిగే అనుకుంటాడు తెలుసా. సరే, ఈ మనిషిని చూడగానే ఇరిటేషన్ వస్తూ ఉంటే నువ్వు ఒకరోజు ఖచ్చితంగా కంకణం కట్టుకుంటావు, నేను ఈరోజు ఇరిటేట్ అవ్వకూడదు అనుకుని చిరునవ్వుతో మాట్లాడుతుంటావు. తీర్మానం తీసుకుని వెళ్తావు కదా, ఆ రోజు వాడు టాలెంట్ అంతా ఉపయోగించి ఇరిటేట్ చేస్తాను నేను. నువ్వు ఆపుకొని నేను యాక్చువల్గా తీర్మానం తీసుకొని వచ్చా, రెచ్చగొట్టుంది నన్ను. వాడు ఎందుకు రెచ్చగొట్టాడు తెలుసా? నువ్వు తీర్మానం తీసుకున్నందుకే. ఎందుకు జరుగుతుంది ఇది? నువ్వు చర్చలో తీర్మానం తీసుకొని ఇంటికి వెళ్తావు, నువ్వు ఏది చేయకూడదంటే అదే రెచ్చగొడతారు నిన్ను. నువ్వు ఈరోజు నోరు తెరవకూడదు అని అనుకుంటావు కదా, పట్టుకొని తెరిపిస్తావు. ఎందుకు? దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు, నీ వల్ల కాదని నేర్పిస్తున్నాడు. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ యూ. నీతో కాదని నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇది నేర్చుకో, ట్రై చేయొద్దు. రోమిలకు రాసిన పత్రిక తర్వాత బ్యూటిఫుల్ లెటర్ అండి, మై ఫేవరెట్ బుక్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఆ పత్రికలో ఆయన రాస్తా ఒక 2 పాపుల గురించి రాస్తాడు. ఒకడు ఇశ్రాయేల్ పాప అంట, ఒకడు అన్య పాప అంట. ఇశ్రాయేల్ పాపి అన్యపాపికి డిఫరెన్స్ రాస్తా ఆయన చెప్తా ఉంటున్నమాట. చదువుదాం ఆ మాట ఒకటి చదువుదాం. రోమిలకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 30-31 వచనాలు. రోమా 9:30-31 వచనాలు ఇంగ్లీష్లో చదువుతున్నాను. వాట్ దెన్ షెల్ వి సే? ద జెంటైల్స్ హూ డిడ్ నాట్ పర్స్యూ రైచియస్నెస్ హ్యావ్ అబ్టైన్డ్ ఇట్, అ రైచియస్నెస్ దట్ ఈస్ బై ఫెయిత్, బట్ ఇజ్రాయెల్ హూ పర్స్యూడ్ ఎ లా ఆఫ్ రైచియస్నెస్ హ్యాస్ నాట్ అటైన్డ్ ఇట్. 2 పాపులు, ఒకడు ఇశ్రాయేల్ పాపి, ఇంకోడు అన్య పాపి అంటే మనం.
ఇస్రాయేల్ పాపి అంట ట్రై చేసి 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 నీతిని పొందట్లేదంట. అన్య పాప అంటే ట్రై చేయకుండా నీతిమంతుడు అయిపోయాడంట. ట్రై చేస్తున్నాడు పొందట్లేదు, ఈయన ట్రై చేయకుండా పొందాడేంటి? విశ్వాసం బట్టి పొందాడు. ఏంటంటే ఇద్దరు వచ్చారంట, మనం అనుకుందాం ఇద్దరు వచ్చారు దేవుడి దగ్గరికి. ఒకడు అన్య పాప వచ్చాడు, ఇశ్రాయేల్ పాప వచ్చాడు. ఇశ్రాయేల్ పాపి కష్టపడి నీతి క్రియలన్నీ చేసుకొని వచ్చి యేసుప్రభు దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రభా నేను రెడీగా ఉన్నా ప్రభా అంటే, లెక్క చెప్పు. అబద్ధాలు ఆడేవా? లేదు. వ్యభిచారం చేసావా? లేదు. నరహత్య చేసావా? లేదు. ఎవరిదన్నా కోరుకున్నా? లేదు. విగ్రహారాధన చేసావా? లేదు. సబ్బాతు అన్నీ చేశాను. సరే, అన్నీ చేసినందుకు నీకు గర్వం ఉందా? ఉంది. గెట్ అవుట్. యాకోబులో ఒక మాట ఉంటుంది ఏంటంటే, అన్నీ చేసి ఒకటి చేయకపోతే అన్నీ మొత్తం. అసలు ఇలాతో ఎవడు నిలబడతాడండి? గెట్ అవుట్ అనగానే ఏడు అమ్మ ఇంత కష్టపడి చేస్తే గెట్ అవుట్ అంటాడు. ఒరే నాకే అడ్రస్ లేదా, నువ్వు ఎందుకు పోతున్నావు అక్కడికి? నాలాంటి వాళ్ళని చూసి అంటాడు, ఒరే నేను ఇశ్రాయేల్ రా, అబద్ధం ఆడలే, వ్యభిచారం చేయలే, నరహత్య చేయలే, ఇది చేయలే, అది చేయలే, విగ్రహారాధన చేయలే, సబ్బాతు ఉల్లంఘించలే, ఏమి చేయలే, నాకే అడ్రస్ లేదు, నువ్వు ఎందుకు పోతున్నావు అంటే, నేను చేసినందుకు పోవట్లేదు సార్, నా కోసం ఒక ఆయన ఆల్రెడీ చేశాడు అందుకని పోతున్నా. నేనే పోయా, వెయిట్ చేస్తుంటారా ఇద్దరం కలిసి ఒకే బస్సు ఎక్కుదాం అంటే, నేను రాను సార్ మీరు పోండి. వస్తావు చూడు, వస్తావు గ్యారంటీగా వస్తావు. నేను రాను సార్, ఎక్కడ రావో చూస్తా, నీతో పాటు వస్తా అనుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు అడుగుతాడు, నీ లెక్క నీతిమంతుడిగా బతికావా అంటే, ప్రభా నేను యాక్చువల్లీ రికమెండేషన్ లెటర్ మీద వస్తున్నా, నా బదులు యేసుప్రభు బతికాడు, ఆయన బట్టి ఆయన అకౌంట్లో వచ్చా. నువ్వు యేసుప్రభు అకౌంట్లోకి వచ్చావు, సార్ లోపలికి వచ్చాయి. వీడు బిచ్చరపోతాడు, లోపలికి వెళ్ళిపోయాడా అంటే, నేను ఇంత కష్టపడింది వేస్టే. నువ్వు చేయలేవు, యేసు ప్రభు చేసేసాడు. యువర్ ఫెయిత్ ఇన్ ద పర్సన్ అండ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్ ఇస్ సఫిషియంట్. నువ్వు ఆయనలో ఉండు. ఇప్పుడు నువ్వు అనొచ్చు అంటే, ఆయనలో ఉండి ఏమన్నా చేయొచ్చా? ఏమన్నా చేసుకో. సిగరెట్ తాగాలనుకున్నా తాగు, మందు తాగాలనుకున్నా తాగు, పోర్నోగ్రఫీ చూడాలనుకున్నా చూడు, కానీ నువ్వు ఆయనలో ఉన్నావు, చేయలేవు. ఇది ఎట్లుందంటే, నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళాలి కాబట్టి నిన్ను మైసూర్ ట్రైన్లో హైదరాబాద్కి వెళ్ళి ఆ ట్రైన్ ఒక్కటి ఎక్కిన తర్వాత నేను ఎట్టన్నా పోవచ్చా? ఎట్టన్నా పో, హైదరాబాద్కి పో. ఆ ట్రైన్ ఎక్కితే చాలు కదా, ట్రైన్ ఎక్కితే చాలు, ట్రైన్ దిగొద్దు, ట్రైన్లో ఉండు. నేను ఆ ట్రైన్లో వచ్చి బెంగళూరుకి పోవచ్చా? పో. ఢిల్లీకి పోవచ్చా? పో. ఇక వీడు ఇటు నుంచి అటు పరిగెడుతూ ఉంటాడు. పొద్దున్న హైదరాబాద్లో దిగుతాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత పరిగెత్తినా ఆ ట్రైన్లో పరిగెత్తున్నావు. యేసు ప్రభు లోపల ఉన్న తర్వాత పాపం చేయగలనా? చేసి చూడు, చేయలేవు. ఆ ట్రైన్లో పాపమే ఉంటుంది. ట్రై చేయడం మానే. ఇడా ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు అంటే, నువ్వు చేయగలవని నేర్పించడానికి కాదు, నువ్వు చేయలేవని నేర్పించడానికి. ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే, పోయి చెయ్యని చెప్పడానికి కాదు, యేసు నీ కోసం చేసేసాడు, ఆయనలో బ్రతకని చెప్పడానికి. ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు అని అంటే, పోయి నేను అని కాల్ దగ్గర వేసుకోమని కాదు, దీనుడిగా యేసు అని చూపించమని. మార్టిన్ లూథర్ ఈ తీర్మానం తీసుకుని, కారన్ డేవ్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ గాడ్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఏంటంటే, నేను యేసులో బ్రతుకుతున్నా. యేసు ప్రభుకు ఒకే ఒక గురి ఏంటి తెలుసా? తండ్రికి సంతోషం. ఆయనకి వెన్నో గురి లేదు. ఆయనకి హేరోదుని మెప్పించాలా, పిలాతుని మెప్పించాలా, రోమిల్ని మెప్పించాలా, ఇంకెవరినో మెప్పించాలి, శిష్యులు. ఆయనకు ఒక్కటే గురి ఏంటంటే, నా తండ్రిని సంతోషపెట్టాలి. నువ్వు యేసు ప్రభులో ఉన్నావు అని అంటే నీకు కూడా అదొక్కటే పిచ్చుంటుంది అంటే, ఐ వాంట్ టు మేక్ మై గాడ్ ప్లీజ్డ్. ఆ దేవుడిని సంతోషపెట్టాలనుకుంటున్నా. ఇలాంటి వాడిని నువ్వు గనక పోతిఫర్ ఇంట్లో వదిలిపెట్టేస్తే, పోతిఫర్ భార్య మీద పడి రారా పాపం చేద్దా, ఎవరు చూడలే అంటే, లేదు చూస్తున్నారు. నా భర్త లేదురా, నా భర్త లేడు, వచ్చాయి పాపం చేద్దాము అన్నట్టు, లేదు చూస్తున్నారు, నేను రాను. మీ డాడీ కూడా లేడు, మీ మమ్మీ లేదు, ఎవరు లేరు, రా అంటే, లేదు. ఇంతకెవరు రా చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు?
ఈ ఒక్క గురి కలిగి ఉంటే నీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు లివ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్, ఐ వాంట్ టు లివ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్. జరిగిన ఒక్క సందర్భం చెప్పి ముగిచ్చేస్తాను. ఒక ఊరిలో సేవ చేస్తున్న ఒక తల్లిదండ్రులు, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ప్రభు కొరకు చాలా జాగ్రత్తగా పెంచారు. చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన సేవకుడిగా తయారు చేద్దాం అనుకొని పెంచారు. ఆ పిల్లోడు పెరిగి థియాలజీ కాలేజీలో జాయిన్ చేశారు. థియాలజీ కాలేజ్ పేరు రోడ్ ఐలాండ్ థియాలజీ కాలేజ్. జాయిన్ చేశారు. ఎక్స్ట్రాడినరీ బ్రిలియన్స్, టూ మచ్. ఆయన క్లాస్లో కూర్చుంటే లెక్చరర్కే రావడానికి భయం వేసేదంట, అలాంటి మహామేధావి. ఆయన కాలేజీలో థియాలజీ కాలేజీలో చదువుకుంటున్న 2వ సంవత్సరం ఆయనకు ఒక స్నేహితుడు పరిచయం అవుతా వచ్చాడు. ఆ స్నేహితుడి పేరు జేకబ్ ఎయిమ్స్. జేకబ్ ఎయిమ్స్ అనే ఈ స్నేహితుడు, ఈయన ఇద్దరు మేధావులు, వీళ్ళిద్దరు బాగా స్నేహితులు అయిపోతూ వచ్చారు. ఒక దినాన్న వీళ్ళ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం, బైబిల్ గురించిన పట్టు ఎక్కువైపోయి వీళ్ళకి గర్వం వచ్చింది. ఒకరోజు థియాలజీ కాలేజ్లో వీళ్ళిద్దరు లేచి చెప్పారు, దేవుడు లేడు, బైబిల్ తప్పు, బైబిల్ ఒక పెద్ద అబద్ధం. థియాలజీ కాలేజ్లో ఉంటున్న డీన్, కాలేజ్ స్టాఫ్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏంది జరుగుతుంది? ద మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ థియాలజీ కాలేజ్ హ్యావ్ బికమ్ టు ద కోర్ హార్డ్ కోర్ ఏథియస్. నాస్తికులు అయిపోయారు. ఇలాంటి వాళ్ళు కాలేజీలో ఉంటే ఈ రోగం పాకుద్దని వీళ్ళిద్దరిని కాలేజ్ నుంచి బయట వేసేసారు. వీళ్ళిద్దరూ వాళ్ళకి నచ్చిన వృత్తుల్లోనికి వెళ్ళిపోయారు. అందరూ ఎదురు చూసేవాళ్ళు, ఈ యవనస్తుడు పెద్దోడు ఏం చేస్తాడా? ఆ యవనస్తుడు రేంజ్ ఏంటి తెలుసా? 7వ తరగతిలో ఉండేటప్పుడు ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ తీసుకున్నాడు. అది ఆ పిల్లోడు రేంజ్. థియాలజీ కాలేజ్ నుంచి బయట తరిమేసేటప్పటికి బయటకు వచ్చాడు. తనకి డ్రామా అంటే చాలా ఇష్టం. నటించే రంగంలోనికి వెళ్ళాడు. విపరీతంగా పాపం చేశాడు, విపరీతంగా డబ్బులు సంపాదించాడు, విపరీతంగా పేరు సంపాదించాడు. ఇలా సంవత్సరాలు తిరిగిపోయి దేవుడిని మర్చిపోయాడు, బైబిల్ని మర్చిపోయాడు, దేవుడికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా విచ్చలవిడతనంలో తిరుగుతా ఒక దినాన్న తన యాక్టింగ్ అంతా అయిపోయి గుర్రం మీద సవారీ చేస్తా ఆయన వెళ్తూ ఉంటున్నాడు. చాలా అలసిపోయాడు, విపరీతంగా అలసిపోయాడు. ఇంకా విపరీతంగా అలసిపోయి ఇక నేను గనక ఈ ఈ ఈ అరణ్యంలో ఇట్లానే రాత్రి ప్రయాణం చేస్తే ఎక్కడో కింద పడి చచ్చిపోతానేమో అనుకొని ప్రయాణాన్ని ఎక్కడైనా ఆపేయాలి అని చెప్పి ఆయన ఎక్కడైనా ఒక ఊరు కనిపిస్తే ఒక హోటల్లో ఆపుదామని చెప్పి ఒక ఊరు కనిపించింది, ఒక హోటల్ కనిపించింది. వెంటనే ఆపాడు, దిగాడు, గుర్రాన్ని చెట్టుకు కట్టేసి లోపలికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఇన్ కీపర్ వచ్చి తలుపు తీశారు. చెప్పండి సార్ అంటే, నాకు అర్జెంట్గా ఒక రూమ్ కావాలా? అంటే, సారీ సార్ మా హోటల్ అంతా ఫుల్ అయిపోయింది. ఎంత డబ్బులు అన్నా ఇస్తాను, నాకు అర్జెంట్గా ఒక రూమ్ కావాలి. లేవు సార్, నీకెంత డబ్బులు అని ఇస్తాను, నేను చచ్చిపోయాను, తలిసిపోయాను, నాకు ఒక రూమ్ కావాలంటే, సరే సార్ రండి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. కానీ ఒక రూమ్ ఉంది సార్, ఒకటే రూమ్ ఉంది, కానీ ఆ రూమ్లో మీరు పడుకోలేరు. ఎందుకు అని అంటే, ఆ రూమ్ పక్కన ఒక ఆయన ఉంటాడు సార్, ఆయన భయంకరంగా కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వింటేనే భయం వస్తుంది సార్. ఆయన శరీరంలోంచి చాలా గలీజ్ వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఆ వాసన పీల్చుకుంటే కడుపు తిప్పేస్తుంది, మీకు నిద్ర పట్టదు. ఎట్లాంటి రూమ్లో అన్న పడుకుంటాను, నేను బాగా అలసిపోయాను, నాకు తాళాలు ఇవ్వన్నాడు. మీ ఇష్టం సార్ అని తాళాలు ఇచ్చాడు. వెళ్ళాడు, తలుపు తీసుకున్నాడు, తలుపు వేసేసాడు. వచ్చి మంచం మీద అలా పడ్డాడో లేదో పక్క గదిలోంచి ఆ కేకలు వింటూ ఉంటున్నాడు, ఆ మరణపు కేకలు వింటూ ఉంటున్నాడు. ఈయనకు చాలా భయం వేస్తూ వచ్చింది. దిండును తీసుకున్నాడు, గట్టిగా చెవులు మూసుకున్నాడు. ఎంత గట్టిగా చెవులు మూసుకున్నా కానీ ఆ దిండుల్లో నుంచి, చెవుల్లో నుంచి గుండెకి తగులుతూ ఉంది ఆ మరణ కేకలు. ఆ వాసనకి కడుపు తిప్పేస్తూ ఉంది. అర్ధరాత్రి గడిచిన కొన్ని గడియల తర్వాత ఆ కేకలని ఒక్కసారి నిశ్శబ్దంలో కలిసిపోతూ వచ్చాయి. యవనస్తుడు నిద్రలో జారిపోతూ వచ్చాడు. మరుసటి రోజు పొద్దున్న లేచాడు, కిందకు వచ్చాడు, డబ్బులు కడతా అడిగాడు, మీరు చెప్పింది వాస్తవం అండి, ఏం కేకలండి అవి, రాత్రి నాకు నిద్ర పట్టలేదు, అది ఏం వాసన, కడుపు తిప్పేసింది. కానీ ఏం జరిగింది? అన్ని కేకలన్నీ ఒకేసారి నిశ్శబ్దం అయిపోతూ వచ్చాయి. ఏం జరిగింది అని అంటే, ఈ హోటల్ ఆయన చెప్తా వచ్చాడు, సార్ రాత్రి ఆయన చచ్చిపోయాడా? ఏం చేస్తారు? మీ హోటల్కి ఒక ఆయన వస్తాడు, తెలియదు, సడన్గా వచ్చి ఇలా చచ్చిపోతే మీరు ఏం చేస్తారు అని అంటే, సార్ ఏం చేయాలో తెలియట్లేదు, కానీ 4 విషయాలు పొంతన కుదరట్లేదు. ఎందుకు? ఆయన పుట్టుక, ఆయన పెంపకం, ఆయన జీవితం, ఆయన చావు, 4టికి పొంతన కుదరట్లేదు. ఎందుకు అని అంటే, ఈ యవనస్తుడికి ఎందుకు కుదరట్లేదంటే, అప్పుడు ఈయన అన్నాడు, ఆయన పేరు జేకబ్ ఎయిమ్స్, రోడ్ ఐలాండ్ థియాలజీ కాలేజ్లో చదివాడు, దేవుడు లేడని బయటకు వచ్చాడు, ఇలా చచ్చిపోయాడు. నా స్నేహితుడా పక్క రూమ్లో చచ్చిపోయింది.
షాక్ అయిపోయాడు. గుర్రం మీద కూర్చున్నాడు, గుర్రపు సవారీ చేస్తున్నాడు, కానీ రెండు చెవుల్లో గుర్రపు కాళ్ళ శబ్దాలు వినిపించట్లేదు, కానీ మరణం నరకం, మరణం నరకం, మరణం నరకం, మరణం నరకం, డెత్ హెల్, డెత్ హెల్, డెత్ హెల్. తట్టుకోలేక గుర్రం ఆపాడు. ఆ మట్టి రోడ్డు మీద అట్లానే మోకరించాడు. నాది తప్పు, యు ఆర్ దేర్, యువర్ బైబిల్ ఇస్ కరెక్ట్, నువ్వున్నావు, బైబిల్ నిజం, నన్ను క్షమించు, నాలాంటి క్షమిస్తే ఇదిగో నేను ఇంత పాడైపోయి వస్తున్నా, నాకు ఇంకో అవకాశం ఇస్తే నీ పని చేస్తా. భారతదేశానికి వచ్చిన ఫస్ట్ మిషనరీ ఆయనే. భారతదేశానికి మిషనరీగా వస్తే భారతదేశంలో తన్ని పంపించేశారు. తన్ని పంపిస్తే బర్మా దేశానికి వెళ్ళాడు. బర్మా దేశంలో విపరీతంగా సేవ చేశాడు. బర్మా భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఆయనని చెరసాల్లో వేశారు. కదలలేని చెరసాలు, ఎప్పుడు విలవికలు పడుకొని ఉండాలి, అలాంటి చెరసాల్లో వేశారు. తన భార్య తైర భాషలోకి బైబిల్ని తర్జుమా చేసింది. లాస్ట్కి చచ్చిపోతాడని తెలుసు, అనారోగ్యత ఎక్కువైపోయింది, వల్లగాట్లేదు, శరీరం సహకరించట్లేదు. బర్మా వాళ్ళు అనుకున్నారు నేను దేశానికి పంపించేద్దామని. ఒక ఓడ వెళ్తూ ఉంటే ఓడలో బారేశారు. అమెరికాకి ప్రయాణమే వెళ్తున్న ఓడ ఒళ్ళంతా హూనమైపోయింది ప్రభు సేవలో. ప్రయాణంలో తిరిగి తన దేశానికి చేరదామనుకున్నాడు, కానీ దారిలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన శవాన్ని తీసుకొని వెళ్ళడానికి వీలు లేక ఆ శవాన్ని అట్లానే సముద్రంలో పారేస్తూ వచ్చారు. కానీ ఆయన జ్ఞాపకార్థం ఈనాటికి అమెరికాలో ఒక రాయి రాస్తూ వచ్చారు. పేరు అదోనిరామ్ జడ్సన్, నేమ్ అడోనిరామ్ జడ్సన్. గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ రోడ్ ఐలాండ్ థియాలజీ కాలేజ్, చదువుకుంది రోడ్ ఐలాండ్ థియాలజీ కాలేజ్ నుంచి. కృప నుంచి పడ్డాడు, డ్రామాకి బ్రతికాడు. ఫెల్ ఫ్రమ్ గ్రేస్, వర్క్ ఫర్ డ్రామా. రెక్యూబ్డ్, వెంట్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇండియా యాజ్ అ మిషనరీ. సమకూర్చబడ్డాడు, భారతదేశానికి మిషనరీగా వెళ్ళాడు. ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇంటూ బర్మీస్, బర్మా భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాడు. డైడ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సేవలో చచ్చిపోయాడు. బరీడ్ ఇన్ టు ద డెప్స్ ఆఫ్ ది ఓషన్, సముద్రం యొక్క అగాధంలో పాతిపెట్టబడ్డాడు. హిస్ రికార్డ్ ఈస్ ఆన్ హై, నాట్ ఆన్ ఎర్త్ బట్ ఇన్ హెవెన్. ఆయన చరిత్ర భూమి మీద కాదు, పరలోకంలో రాయబడింది అని ఆయన జ్ఞాపకార్థం ఒక చిరస్థాయి మీద రాస్తూ వచ్చారు. 2 lives, ఇద్దరు క్రిస్టియన్స్, ఇద్దరు థియాలజీ చదివిన వాళ్ళు, ఇద్దరు ప్రభుని వెంబడించిన వాళ్ళే. ఇద్దరు దూరం వెళ్ళిపోయారు. ఒకడు అలానే చచ్చిపోయాడు, ఇంకొకరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇఫ్ యూ గివ్ మీ అ ఛాన్స్ ఐ విల్ లివ్ ఫర్ యూ లార్డ్ అన్నాడు. భారతదేశానికి దేవుడు తీసుకొని అద్భుతమైన సాధనంగా వాడుకుంటూ వచ్చాడు. నీ ముందు 2 ఆప్షన్స్. ఈ శక్తితో బతికేస్తావా, యేసులో బతుకుతావా? కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మౌనం ఉందామా? ప్రభు నీతో మాట్లాడతా వచ్చు. యూ డోంట్ వాంట్ యూ టు షో యువర్ డెసిషన్ ఆర్ స్టాండ్ అప్ ఆర్ రైజ్ యువర్ హ్యాండ్. యూ వాంట్ యూ టు కమ్యూన్ విత్ ద లార్డ్. ప్రభుతో వ్యక్తిగతంగా మాట్లాడు. ట్రై చేసి అలసిపోయావు కదా. ఇఫ్ బైబిల్ వర్క్స్ దెన్ వై ఈజ్ ఇట్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్? ఒకవేళ బైబిల్ వాస్తవం అయితే నీ జీవితంలో ఎందుకు పనిచేయట్లే? దేవుడు వాస్తవం అయితే ఎందుకు పనిచేయలేకపోతున్నాడు? ఎందుకంటే నువ్వు చేసే తప్పు విధానం బైబిల్ విధానం కాదు కాబట్టి పనిచేయట్లే. ఒకసారి ప్రభు దగ్గరికి వస్తావా?